హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడ 5వ పార్ట్లో జరిగిన కథ. అనూష చేతిలో ఫోటో ఉండడం చూసి నీలిమ కాసేపు ఏడిపిస్తుంది. ఎంతో కష్టపడి ఈ సంబంధం గురించి ఫుల్ ఎంక్వైరీ చేశాడని, చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడని అందరూ రిపోర్ట్ ఇచ్చారని, తన తండ్రి సంతోషానికి అంతలేదని అంటుంది అనూష. చాలా సంతోషమే, పేరేమిటి ఇంతకీ అంటుంది. అజయ్ అనగానే, అజయ్య ఆ పేరు లేకుండా ఏదైనా పేరు ఉంటే బాగుండునేమో అంటుంది. ఏడ్చావు, అజయ్కే చాలా మంచి పేరు అని అంటుంది. చేతిలో ఉన్న ఫోటో చూసి నీలిమ షాక్ అవుతుంది. జరిగిందంతా చెప్తుంది. అనూషకి అసలు లోకం అంతా తిరుగుతున్నట్లు అనిపించింది. ఎంత ఘోరం, వీడు రోగ్గా అని అంటుంది. నువ్వు ఒక్కసారి రోగ్గా అని నాన్నగారితో వెళ్ళి చెప్తే బాగోదు. అసలు వాడు ఎంత పయోమొక్క విషకుంభమో నేను చెప్తాను విను అని జరిగిందంతా చెప్తుంది. అజయ్ బారి నుండి తను ఎలా తప్పించుకున్నది అన్నీ చెప్తుంది. అనూష నిశ్చేష్రాలవుతుంది. చాలాసేపు అనూషలో చలనం ఉండదు. మరో నిమిషంలో అంత రోగ్గా వాడు అసలు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అని అంటుంది అనూష. 4వ పార్ట్ డీటెయిల్గా వినాలనుకుంటే డిస్క్రిప్షన్లోని కామెంట్స్లోని నేను లింక్ ఇస్తాను, వినండి. ఆయన శ్రీరామచంద్రుడ పార్ట్ 6లోకి వెళదాం. నీళ్ళు ఇచ్చేమైనా పట్టిందా నీకు? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. రా, అన్నీ ఆలోచించు. చెప్తున్నాను కదా నీకేమీ లోడ్ చేయనని. సర్వసుఖాలు అనిపిద్దాం అన్నాడు. కోపంగా చూసి ఆవేశంతో ఊగిపోసాగింది. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి కుదిరింది. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. రా, కమాన్ అని సోఫాలోంచి లేవబోయాడు. ఆవేశంతో వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే టీపాయ్ మీద గాజు ప్లేట్లు బోల్డ్ ఉన్నాయి. ఆ ప్లేట్లు తీసుకొని వాడి ముఖం పగలగొట్టాలన్నంత ఆవేశంతో నీలిమ వెనక్కి అడుగులు వేయడం చూసి చిన్నగా నవ్వి, ఏంటి బెట్టు చేస్తున్నావా? చెయ్యకపోతే పస కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు సిగ్గుపడుతూ నా దగ్గరికి వచ్చేసేవనుకో అది వేరేగా ఉంటుంది. అదే నువ్వు బెట్టు చేస్తూ వచ్చేవనుకో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అని పక్క నవ్వుతూ ముందుకి అడుగులు వేయబోయాడు. మార్గుడా, ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నేను మోసపోయాను. నిన్ను ప్రేమించి కాదు, ఒక దుర్మార్గుడిని చూసి మంచి వ్యక్తి అనుకొని ఇన్నాళ్ళు గౌరవంగా సార్ అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అని ప్లేటు చేతిలోకి తీసుకొని ఇసిరింది అజయ్ మీదకి. షాక్ అయ్యాడు అజయ్. అంతే, ప్లేట్లు వరుసగా విసరడం మొదలుపెట్టింది. కోపంగా అన్నాడు అజయ్, ఏయ్ నిన్నే, నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా నేను నిన్ను బ్రతకనివ్వను. మర్యాదగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను బొచ్చుకొక్క పిల్లను బుజ్జగించినట్లు ఎందుకు బుజ్జగించాను అనుకున్నావు? ఇందుకే, ఈ రోజు కోసమే. ఈరోజు నిన్ను నేను ఎలాగైనా అనుభవించి తీరుతాను. నీ జీవితంలో కళ్ళ చూడనంత డబ్బిస్తాను. కావాలంటే నీకు ఇల్లు కూడా కట్టించిస్తాను. హాయిగా సర్వసుఖాలు నాతో అనుభవించి ఆనాక నేను ఇచ్చిన డబ్బుతో ఎవడనో ఒకరిని పెళ్లి చేసుకో అని ముందుకు అడుగులు వేయబోయాడు. అంతే, అక్కడే ఉన్న పెద్ద గాజు ప్లేట్ తీసుకొని అజయ్ ముఖం మీదకి విసిరింది. అది వెళ్ళి సూటుగా ముఖానికి తగిలింది. యూ రాస్కెల్, నీకెంత పొగరు, నీ బ్రతుకెంత, నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ 20,000కి నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. నీకు నేను ఇంత ఆఫర్ ఇస్తుంటే కూడా నన్నే తిడతావా? నా మీదకి ప్లేట్ విసురుతావా? నిన్ను నేను ఏం చేస్తానో చూడు. నుదుటి మీద నుంచి కారుతున్న రక్తాన్ని చేతితో ఇలాగనుకుని చూసుకొని కోపంతో, నిన్ను మట్టుకు నేను ఈరోజు వదలను. ఏంటి, నా మీదకి గాజు ప్లేట్లు విసిరేసి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. నిన్ను నేను ఈ రాత్రంతా పొద్దున్న వరకు అనుభవించి తీరుతాను. దిక్కున్న చోట చెప్పుకో అని మృగంలా దగ్గరికి రాబోతున్న అజయ్ మీదకి పెద్ద పింగాణి ప్లేటు విసిరింది. అమ్మ అంటూ సోఫాలో కుప్ప కూలిపోయాడు అజయ్. గాబరాగా డోరు దగ్గరికి పరిగెత్తి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు అడుగులు వేసింది నీలిమ. ప్లీజ్, నువ్వు ఇంకేం చెప్పొద్దు. అసలు ఎంత దుర్మార్గుడు వాడు, అంత చేటరా వాడు.
అంటే భయం ఒక విషకుంభం అన్నమాట. డాడీ చాలామందిని అడిగారట, చాలా బాగా ఎంక్వైరీ చేశారట. చాలా నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అబ్బాయి చాలా మంచివాడని తెలిసిందమ్మా, నువ్వు ఒక్కసారి ఈ ఫోటో చూడు, నువ్వు ఓకే అంటే అతన్ని మన ఇంటికి ఇన్వైట్ చేస్తానని ఎంతో సంతోషంగా చెప్పారు. అసలు పెళ్ళంటే నాకు భయం వేస్తుంది నీలు. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇలాంటి రాస్కెల్స్ ఎక్కడైనా ఉండొచ్చు, మనకి ఎలా తెలుస్తుంది? నాన్నగారు ఎంక్వైరీ అంత ఫెయిల్ అయినట్టే కదా. నాన్నగారు మామూలు వాళ్ళని ఎవరిని అడిగి ఉండరు, చాలా డీప్గా ఎంక్వైరీ చేశానన్నారు. అయినా వీడి ఇంత రోగం తెలిసాక నాకు పెళ్ళంటేనే భయం వేస్తుంది. కానీ నాన్నగారు నా పెళ్ళి తన కళ్ళారా చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. నీలు, అసలు ఆ రోజు నువ్వు ఎలా బయటపడ్డావో ఊహించుకుంటుంటే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వాడు నిన్నేమీ హింసించడం లేదు కదా? ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేశాడు, గుర్తుందా? నిన్ను వదలనని, నీకేమైనా హాని తలపెడతాడేమో. ఒక్క పని చేద్దామా, మనం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం. నాన్నగారికి చాలామంది పోలీసులు తెలుసు, ఏమంటావు అని అంది అనూష. మర్చిపోతున్నావు అను, ఈ విషయం బయటకు వస్తే ముందు మా అమ్మ నాన్నగారు ఏమవుతారో నాకు తెలియదు. తర్వాత సమాజం నన్ను వేలెత్తి చూపుతుంది. అక్కడ ఏం జరిగింది, నేను ఎలా తప్పించుకొని బయటకు వచ్చింది, అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. జరిగిన విషయాన్ని చిలవలు పలవలు చేర్చి నన్ను ఒక చెడిపోయిన ఆడదానిలాగా ముద్రీకరిస్తారు. వాడికి బాగా దెబ్బలు తగలడంతో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ప్లీజ్ అను, ఈ విషయం ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. ఇది బయటకు వచ్చిందో నిజంగా చెప్తున్నాను అను, మా అమ్మ నాన్నగారు ప్రాణాలు తీసుకుంటారు. ఎందుకంటే మాకు ఆస్తి అంతస్తు లేకపోయినా మేము చాలా గుట్టుగా మంచి మనుషులుగా సమాజంలో బ్రతుకుతున్నాం. ఈ మచ్చతోటి మా కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. తప్పు జరిగిందా లేదా అన్నది వాళ్ళెవరు చూడరు. ఇందాకే చెప్పాను కదా, ఈ విషయం ఇక్కడితో మర్చిపో, నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అంది నీలిమ. అప్పటికే నీలిమ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నీళ్ళు జరిగింది ఒక పీడకలు అనుకో, కానీ నువ్వు నాకు చాలా మహోపకారం చేసావు నీళ్ళు. ఈ విషయంలో అయితే నేను భయపడ్డానో, వాడు రోగం తెలిసాక నా గుండె దడదడలాడుతుంది నీళ్ళు. నేను చాలా అదృష్టవంతురాల్ని, నీలాంటి ఫ్రెండ్ నాకున్నందుకు. నువ్వు ఈ విషయం చెప్పకపోతే ఖచ్చితంగా నేను వాడిని పెళ్లి చేసుకునేదాన్ని. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని గబాలను వచ్చి నీలిమని కౌగిలించుకుంది. నీలిమ కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. గబాలంది నీలిమ. నాకు ఒకందుకు సంతోషంగా ఉందే. రోగ్ దగ్గర నేను పనిచేయబట్టే వాడు క్రూయల్ ఫెలో అని తెలిసింది. వాడు మేకవన్ని పులే. నిజం చెప్పాలంటే అంకుల్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళెవ్వరికీ తెలియలేదు వీడి లోపల మనస్తత్వం. వాడు ఒక మృగం అని, లేకపోతే ఎవరో ఒకరు ఏదో చెప్తారు. వాడు నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే అంత హంబుల్గా ఎంతో నన్ను బాగా చూసుకునేవాడు. సరే సరే వెళ్ళిపోండి మీ ఇంటికి అనేవాడు. చాలా చాలా మంచిగా ప్రవర్తించాడు. కానీ వాడు ఎరవేసినట్లు ఆ మంచితనం నాకు ఎరవేసి హోటల్ రూమ్లోకి తీసుకువెళ్ళే వరకు వచ్చాడు. అంటే చూడు వాడు ఎంత వెదవో. సరే వాడి గురించి మనం ఇంకా ఆలోచించొద్దు, కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, భగవంతుడు ఉన్నాడు, లేకపోతే వాడితో నీకు పెళ్ళయి ఉంటే నువ్వు ఎంత నరకం అనుభవించేదానువో. కానీ ఎందుకోనే నాకు అదోలా ఉంది. నా వలన నీ మ్యారేజ్ ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది అని అంది. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు ఇంత ఉపకారం చేసి ఫీల్ అవుతున్నావా? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నిజం చెప్పాలంటే నేను ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేను. నాకు కావలసింది మ్యారేజ్ కాదే, నేను మ్యారేజ్ చేసుకునే మనిషి. దుశ్శాసనుడో దుర్యోధనుడో కాదు, శ్రీరామచంద్రుడు లాంటి మంచి మనిషికి
భార్య కావాలని ఆశపడుతున్నాను. అలాంటి వ్యక్తి కోసం నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. కానీ నువ్వు పిచ్చి పిచ్చిగా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు అని అంది అనూష. అవును కదూ, నీకు నేను చాలా పెద్ద ఉపకారం చేశాను. మరి నాకు ఏమిస్తావే గిఫ్టు? చాలా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, ఇప్పుడే చెప్తున్నాను అంది నీలిమ వాతావరణాన్ని తేలికపరచాలన్నట్లు. ఇప్పుడైతే నీకు పెద్ద గిఫ్ట్ ఇవ్వలేను, కానీ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, ఇద్దరం కూర్చొని తిందామా అంతే. ఓహో అలాగా, అయితే మరి నా గిఫ్ట్ సంగతి ఏమిటి అంది అల్లరి పెట్టాలి అన్నట్లు. ముందు నాకు పెళ్ళి అవనీవే, అది ఈ జన్మలో జరిగేటట్లు లేదు, అది జరిగినాక నువ్వు అడిగిన గిఫ్ట్ ఇస్తాను అంది నీలిమని ఏడిపించాలన్నట్లు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా జనరల్ వార్డులో పేషెంట్లకు పండ్లు బట్టలు ఇవ్వడానికి వెళ్ళారు మధుసూదన్ రావు గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు అని నవ్వుతూ పలకరించారు ఆయన. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కూర్చోండి అని అన్నాడు డాక్టర్ రమేష్. ఉన్నారు డాక్టర్ గారు, ఈ మధ్య ఏదో కంట్రీ వెళ్తున్నారు మీరు అని ఎవరో నాకు చెప్పారు. ఏంటి డాక్టర్ గారు, మన దేశంలో ఉండడం మొహం మొత్తిందా అన్నాడు నవ్వుతూ మధుసూదన్ రావు. ఇదండి, నిజం చెప్పాలంటే ఇండియా విడిచిపెట్టి వెళ్ళడం, నా భార్య బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళడం కన్నా బాధ ఎక్కువగానే ఉంది, కానీ తప్పదు అన్నాడు. గంభీరంగా నవ్వారు ఆయన. బాధగా ఉందంటూ వెళ్ళడం ఎందుకండి, ఇక్కడ ఏం తక్కువ? డాక్టర్గా మంచి పేరు ఉంది మీకు, 2 చేతులా సంపాదిస్తున్నారు అన్నారు మధుసూదన్ రావు గారు. ఈసారి గట్టిగా నవ్వాడు డాక్టర్ రమేష్. మీరు అన్నారు చూడండి, మొదటి మాట డాక్టర్గా మంచి పేరు సంపాదించారు అని, అది కరెక్టే, కానీ రెండో మాట నిజం కాదు. 2 చేతులా కాదు, 1 చేతితో కూడా సంపాదించలేకపోతున్నాను. గవర్నమెంట్ శాలరీ తప్ప నాకు క్లినిక్లో అసలు డబ్బులే రావడం లేదు. ఏమిటి డాక్టర్ గారు మీరు అంటున్నది? జనం బాగానే ఉంటారు మీ క్లినిక్లో అన్నాడు. ఉంటారు, కానీ మనయే ఉండడం లేదు అన్నాడు నవ్వుతూ డాక్టర్ రమేష్. మీరు చెప్తున్నది అర్థం కావడం లేదు అన్నాడు ఆశ్చర్యంగా మధుసూదన్ రావు. నా హాస్పిటల్కి పేద బిక్కి అందరూ వస్తారు, కన్సల్టేషన్ ఫీజు ఇంతంటూ నేను ఫిక్స్ చేయలేదు. అంతేకాదు, జ్వరానికి మాత్రలు రాసి, జలుబుకి మాత్రలు రాసి డబ్బులు గుంజాలంటే ప్రయాణం ఒప్పదు. ఇంకా చెప్పాలంటే పేషెంట్ని మామూలు జబ్బుకే హడలుగొట్టి 10 సార్లు తిప్పి డబ్బు వసూలు చేయలేను. అది నా బలహీనత అవ్వచ్చు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి. 2 చెల్లెళ్ళు పెళ్లి చేయాలి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక 5 ఏళ్ళు ఫారిన్లో ఉండి వస్తే నా 2 చెల్లెళ్ళు పెళ్ళి చెయ్యొచ్చు, నా పిల్లల భవిష్యత్తుకి బాగుంటుంది అని. అట్లు మధుసూదన్ రావు గారు, మిమ్మల్ని నేను ఒక హెల్ప్ అడగాలనుకుంటున్నాను. డాక్టర్గానే కాదు, ఒక మనిషిగా మిమ్మల్ని ఈ సహాయం చేయమని అడుగుతున్నాను. ఏమనుకోరు కదా అన్నాడు డాక్టర్ రమేష్. నాడబట్టి నన్ను చూస్తున్నారు. నా గురించి మీకు అర్థం కాలేదా? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కూర్చుని తిన్న 10 తరాల వరకు తరగని ఆస్తి ఉంది. మా అమ్మాయిది ఇంత మనస్తత్వం, ఐశ్వర్యం, ఆర్భాటాలకు దూరం. అవన్నీ ఎందుకులేండి డాక్టర్ గారు, మీరు అడుగుతున్న విషయం ఏమిటో త్వరగా చెప్పండి. ఎందుకో మనసులో చిన్న బాధ ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, కానీ ఇది సమయం కాదు, నేను తర్వాత చెప్తాను అని అన్నారు. షూర్ మధుసూదన్ రావు గారు, తప్పకుండా మనం వీలు చూసుకొని కలుద్దాం. సరే, నేను అడుగుతున్న హెల్ప్ ఏమిటనుకున్నారు? మనుషుల్లో మంచి మనుషులు అక్కడక్కడ ఉంటారని విన్నాను, కానీ ఇంత మంచి మనిషి ఉంటాడని మాత్రం నేను ఎక్కడ డైరెక్ట్గా చూడలేదు. హీఈస్ వెరీ గుడ్, అందుకే నాకు అతనికి హెల్ప్ చేయాలని అనిపించింది అని జరిగిందంతా చెప్పాడు డాక్టర్ రమేష్. డాక్టర్ మాట్లాడుతుండగానే నర్స్ పరిగెత్తుకొని వచ్చింది. డాక్టర్ గారు, బెడ్ నెంబర్ 6 పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉంది అంది. మధుసూదన్ రావు గారు, నేను హెల్ప్ అడిగాను కదా ఒక వ్యక్తికి చేయమని, ఆ వ్యక్తి తాలూకా పేషెంట్ అని కంగారుగా నడిచాడు. వెనకాలే మధుసూదన్ రావు గారు కూడా నడిచారు. పేషెంట్ ఆయాసంతో శ్వాస భారంగా పీలుస్తుంది, ఆక్సిజన్ ముక్కుకు అమర్చుంది, కుడి చేతికి బ్లడ్, ఎడం చేతికి సెలైన్ ఉంది.
ఆ పేషెంట్ పరిస్థితి చూస్తుంటే ఆవిడ చావుతో బ్రతకడానికి పోరాడుతున్నట్లు అనిపించింది. మధుసూదన్ రావు గారు బాధగా ఆ పేషెంట్ తాలూకా వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అన్నట్లు చూశారు. ఇంచుమించు 25 పైనే ఉంటాయి. ఆ యువకుడి చేతిని పట్టుకుని ఇంచుమించు 3 ఏళ్ల బాబు నిలబడి ఉన్నాడు. ఆ యువకుడి కళ్ళ నిండా నీళ్లు, కానీ పైకి రావడం లేదు. బాధగా చూస్తున్నాడు. యువకుడి చేతిని గుంజుతూ అమ్మ అమ్మ కావాలి నాకు అని చేతి నుండి తన చేతిని తీసుకొని తల్లి దగ్గరికి వెళ్ళాలన్నట్లు పసివాడు అల్లరి చేయసాగాడు. బాలన బాబుని ఎత్తుకొని అమ్మకి బాగోలేదు, నువ్వు అలా అల్లరి చేయకూడదు, నేనున్నాను కదా అని పుచ్చగించసాగాడు. డాక్టర్ రమేష్ పేషెంట్ని పరీక్ష చేసి ఇంజక్షన్లు గబగబా చేసి సిస్టర్కి ఏవో కొన్ని ఇంజక్షన్లు చేయమని కేసీటీ మీద వ్రాసి మరోసారి పేషెంట్ పల్స్ చూసి మధుసూదన్ రావు గారి దగ్గరికి వచ్చాడు. మధుసూదన్ రావు గారు, నేను హెల్ప్ చేయమని చెప్పింది ఈ అబ్బాయి శ్రీరామ్కే. మనుషుల్లో దేవుడు ఉంటాడంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు శ్రీరామ్ను చూశాక నమ్మక తప్పడం లేదు. మీరు ఎలాగైనా శ్రీరామ్కి ఏదో ఒక ఉద్యోగం మీ ఫ్యాక్టరీలో ఇస్తే ఆ పసివాడి బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడు. డాక్టర్ రమేష్ చెబుతుండగానే బెడ్ మీద ఉన్న పేషెంట్ ఆయాసంతో అది కిందకి పైకి ఊగుతుంటే కనువూపురితో ఉన్న ఆమె కళ్ళు తన కొడుకు వైపే చూడడం చూసి మధుసూదన్ రావు గారికి చాలా బాధ అనిపించింది. కళ్ళతోటే కొడుకుని మరొకసారి చూసి కళ్ళు మూసేసింది. పరిగెత్తి గమ్యం చేరిన మనుషుల మృత్యువుతో ఎన్నాళ్ళ బట్టో పోరాడుతున్న ఆమె అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న మనుషుల ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. పేషెంట్ వైపు ఒకసారి బాధగా చూసి శ్రీరామ్ దగ్గరికి నడిచారు మధుసూదన్ రావు గారు. జేబులో నుండి విజిటింగ్ కార్డుతో పాటు కొంత డబ్బు పోయారు మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు ఇస్తున్న కార్డు డబ్బు తీసుకోకుండా ఆశ్చర్యంగా ఎవరా అన్నట్లు శ్రీరాము చూడడం చూసి డాక్టర్ రమేష్ దగ్గరికి వచ్చాడు. శ్రీరామ్, మధుసూదన్ రావు గారు చాలా మంచి మనిషి, ఎంతోమందికో హెల్ప్ చేస్తుంటారు, మొహమాట పడకో, ముందు వారు ఇస్తున్నవి తీసుకో, నీ గురించి అంతా చెప్పాను, ఈ కార్యక్రమం అయినాక వారిని వెళ్ళి కలువు అన్నారు డాక్టర్ రమేష్. థ్యాంక్స్ డాక్టర్ గారు అన్నాడే కానీ శ్రీరామ్ గొంతు బాధతో పెగలడం లేదు, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. శ్రీరామ్, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. పాపం ఎన్నాళ్ళు ఆవిడ అనారోగ్యంతో నరకం అనుభవిస్తూ బ్రతకాలి చెప్పు. జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నించి జరగబోయే దాని గురించి ఆలోచించు. రమేష్ మాటలకి శ్రీరామ్ మనసుకి కొంత ఊరట కలిగింది. డాడీ, మమ్మీ మరి కళ్ళు విప్పదా, మనతో మాట్లాడదా, కళ్ళు ఎందుకు అలా మూసుకుంది, చెప్పు డాడీ అన్నాడు ఆ పసివాడు. బాబు, నేనున్నానుగా, నీతో మాట్లాడతాను, ఆడతాను, నీకు బోలెడు కథలు చెప్తాను, మరి మమ్మీని అడగకూడదు బాధగా అన్నాడు శ్రీరామ్. కార్యక్రమం అంతా ముగిసినాక మధుసూదన్ రావు గారిని కలవడానికి వెళ్ళాడు శ్రీరామ్ తన సర్టిఫికెట్లన్నీ పట్టుకొని. మధుసూదన్ రావు గారు తను ఇచ్చిన ఫైల్ అంతా చూశారు. ఏమిటి, నువ్వు ఎంబీఏ చేసావా, గోల్డ్ మెడల్ వచ్చిందా, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఏ చిన్న ఉద్యోగమో ఇవ్వాలి, ప్రస్తుతానికి ఖాళీలు లేవు, ఎలాగాని ఆలోచిస్తున్నాను. మధుసూదన్ రావు గారు అంటుండగానే, సరే సార్, మీ దగ్గర పోస్ట్ ఖాళీ అయినప్పుడు నేను వస్తాను, ఈలోగా నేను ఇంకెక్కడైనా చూసుకుంటాను సార్ అన్నాడు శ్రీరామ్. భలే వాడిపోయి, చిన్న ఉద్యోగం అంటే లేదన్నాను కానీ అసలు ఉద్యోగం లేదని నీతో చెప్పానా, మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఆ పోస్ట్లో జాయిన్ అయిపో అన్నారు. సార్ కంగారుగా అన్నాడు. ఎందుకో ఎలా కంగారు పడిపోతున్నావు, ఆ పోస్ట్ నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు సార్, నాకు అంత ఆశ లేదు, ఏ చిన్న ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను. బాధ అంతా వాడి గురించే సార్, పసిబిడ్డడు, లోకం అంటే ఏమిటో తెలియదు, వాడు కష్టపడకూడదు, వాడికి అన్నీ అమర్చాలని ఉంది. నా గురించి నాకు అసలు ఆలోచనే లేదు సార్, వాడి ఫ్యూచర్ గురించే నేను ఆలోచిస్తున్నాను, అందుకే ఉద్యోగం
ఎక్కడైనా మంచిది దొరికితే చెయ్యాలని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ డాక్టర్ గారు మిమ్మల్ని పరిచయం చేశారు. నేను తర్వాత మళ్ళా వచ్చి కలుస్తాను సార్, ఎప్పుడు రమ్మంటారు అన్నాడు. ఎందుకో అలా కంగారు పడిపోతావు? ఆ పోస్ట్ నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు సార్, నాకంత ఆశ లేదు. ఏ చిన్న ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను అన్నాడు. చూడబ్బాయి, నువ్వు మేనేజర్ అయితే మీ వాడి ఫ్యూచర్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితాంతం మీకు నేను రుణపడి ఉంటాను. ఏ చిన్న పనైనా చెప్పండి సార్. మేనేజర్ పోస్టు దాని గురించి నేను ఆశపడ్డం చాలా తప్పు సార్ అన్నాడు. ఒక్క నిమిషం మెచ్చుకోలుగా శ్రీరామ్ వైపు చూశారు. ఏదో మెరుపు లాంటి ఆలోచన మధుసూదన్ రావు గారిలో కలిగింది. సరేలేవోయ్, ఏ పోస్ట్ ఇవ్వాలన్నది అమ్మాయి నిర్ణయిస్తుంది. ఈవినింగ్ 5:30కి రా, ఏమంటావు అన్నారు మధుసూదన్ రావు గారు. తప్పకుండా వస్తాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెనుతిరిగాడు శ్రీరామ్. ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఏం ప్రశ్నలు వేస్తుందో తనకు తెలిసినవైతే పర్వాలేదు, టఫ్ క్వశ్చన్స్ అయితే ఒకవేళ తను చెప్పలేకపోతే ఉద్యోగం రాదు. అసలు ఈ ఉద్యోగం తనకు వస్తుందా లేదా అన్న అనుమానంతో అడుగులేశాడు శ్రీరామ్. మధుసూదన్ రావు గారి మనసులో ఆలోచనలు. అజయ్ గురించి అను చెప్పింది విన్నాక మతిపోయింది. అసలు ఎంతమందినో ఎటువంటి వాడు అని అడిగాడు. వాళ్ళు ఎంతో నమ్మకంగా చెప్పారు. వాళ్ళు చాలా జెన్యూన్ పర్సన్స్. చాలా మంచివాడండి ఆ అబ్బాయి, చాలా మంచివాడు, ఒక్క రిమార్క్ కూడా లేదు, మీరేమీ ఆలోచించకుండా మీ అమ్మాయిని ఇవ్వచ్చు అని అన్నారు. ఆ విషయం జరిగిన దగ్గర నుంచి అనులో కొంత డల్నెస్ కనబడుతుంది. మ్యారేజ్ ఆగిపోయినందుకు కాదు, అను భయపడుతుంది. ఆ వినోదిని పెళ్ళికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అవే ఆలోచనలో ఉంది. సరేలే, చిన్నతనం ఆ సంఘటన మర్చిపోలేకపోతుంది అని తను అనుకున్నాడు. కానీ తను ఏరి కోరి తెచ్చిన అజయ్ సంబంధం వాడు అంత రోగని తెలిసాక ఇంకా భయపడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడప్పుడు లోన్లీగా ఉంటుంది. అందుకే తను కూతురితో అన్నాడు, అమ్మ కొద్ది రోజులు రెస్ట్ కావాలి, నువ్వేమీ అనుకోవద్దు, కొంచెం ఆఫీస్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాడు. వెంటనే సంతోషంగా అంది అనూష. చాలా మంచి మాట అడిగావు డాడీ, ఇంత నెమ్మదిగా అడిగావేంటి? నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటే పిచ్చెక్కుతుంది, అంతేకాదు ఏవేవో ఆలోచనలు. సరే డాడీ, రేపు నుంచే నేను ఆఫీస్కి వచ్చేస్తాను, ఓకేనా అని అందే. చాలా సంతోషం అమ్మా అన్నాడు. అప్పటి నుంచి ఆఫీస్కి వస్తూ తనకి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మనుషుల్లో చాలా మార్పు వచ్చింది. ఎక్కడెక్కడ ఫైల్స్ అన్నీ తీసి చూస్తుంది. ఎందుకమ్మా అవన్నీ అంటే, డాడీ నన్ను తెలుసుకోనివ్వండి, అసలు ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఈ ఫైల్స్లో మీరు ఎలా వర్క్ చేశారు అన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది అని అందే. చూరమ్మా, అన్నట్లు కొత్త ప్రాజెక్ట్ ఒకటి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రాజెక్టు నువ్వే డీల్ చేయి. నీకేమైనా అనుమానాలు సలహాలు కావాలంటే నన్ను అడుగు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, రేపు మన ఆఫీసులో మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ జరుగుతుంది, నువ్వు అది కూడా కండక్ట్ చేయాలి, ఏమంటావు అన్నారు మధుసూదన్ రావు గారు. డాడీ నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను అందే. సాయంత్రం 5:30 అవుతుంది. అనూష సీట్లో కూర్చొని ఉంది. అమ్మ అనూష అని లోపలికి వచ్చారు. రండి డాడీ, ఇంటర్వ్యూ అన్నారు, ఎంతమంది వస్తున్నారు క్యాండిడేట్స్ అని అంది. ఎంతమంది ఏమిటమ్మా, ఒక్క క్యాండిడేట్నే పిలిచాం, అతను చాలా కష్టాల్లో ఉన్నాడు అన్నారు మధుసూదన్ రావు గారు. ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది. ఏమిటి డాడీ, ఒక్క క్యాండిడేట్ని పిలిచారా? అదేమిటి, పిలిస్తే పిలిచారు, ఒక్క క్యాండిడేట్ని నేను ఇంటర్వ్యూ చేయడం ఏమిటి డాడీ? నిన్నటి నుంచే చెప్తున్నారు నువ్వు ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయాలని. నేను ఎంతమంది వచ్చారో అందులో ఈ అబ్బాయి ఏదో మీరు చెప్పారు కదా MBA గోల్డ్ మెడలిస్ట్ అని, అందుకని అలా ప్రత్యేకించి చెప్తున్నారేమో అనుకున్నాను. ఇక ఒక్కడు వస్తే ఇంటర్వ్యూ ఏమిటి డాడీ అంది నవ్వుతూ అనూష. మేనేజరు 10 లక్షల దాకా కొట్టేశాడు అకౌంట్స్లో. అది చూసి నువ్వేమన్నావు? డాడీ మీరు అతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తెలియలేదా? వాడి దొంగ ముఖం దొంగ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది.
వాడు ఒక రోగ్గని, అలాంటి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు డాడీ అని అన్నావు గుర్తుందా? అందుకనే నిన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయమంటున్నాను. నువ్వు అబ్బాయిని ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు, అసలు ఆ ప్రశ్నలకు అతను జవాబు చెప్పగలడో లేదో చూడు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తున్నా సరే ఇంటర్వ్యూ అంటూ ఒకటి ఉండాలి, అది లేకపోతే బాగోదు. అందుకనే నేను నిన్నటి నుంచి నీకు చెప్తున్నాను, ఇంటర్వ్యూకి నువ్వు ఏం అడగాలనుకున్నావో అవన్నీ నోట్ చేసుకొని చక్కగా అడిగేశాయి. అబ్బాయి చెప్పాడా ఓకే, మరీ ఏమీ చెప్పలేకపోయాడు అనుకో, మనం నెక్స్ట్ ఏమైనా ఉద్యోగాలు ఖాళీ ఉంటే అవి ఇస్తాను అని నేను చెప్తాను. ఇందులో మొహమాట పడ్డానికి ఏముందమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు. ఓకే డాడీ అని అనగానే మధుసూదన్ రావు గారు బటన్ నొక్కారు. ఎస్ కమింగ్ అంటూ లోపలికి వచ్చాడు శ్రీరామ్. ఇంచుమించు దగ్గరగా 6 అడుగుల ఎత్తు, మరీ తెలుపు కాకుండా చామనచాయ కన్నా కొంచెం రంగు, చూడగానే ఆకర్షణగా కనబడుతున్న అతని వైపు ఒక్క నిమిషం చూసి చప్పున తల దించుకొని టేబుల్ మీద ఉన్న కళ్ళద్దాలు తీసి పెట్టుకుంది. ఏంటమ్మా సైట్ వచ్చిందా? కంగారుగా అడుగుతున్న తండ్రి వైపు చూసి, డాడీ ఈ మధ్యన కొంచెం రీడింగ్ ప్రాబ్లం అయితే కళ్ళద్దాలు వేయించుకున్నాను. ఏంటి డాడీ దీనికి కూడా అంత కంగారు పడుతున్నారు అని తండ్రి చెవిలో గుసగుసగా అంది అనూషగా. అని ఒక్క క్షణం ప్రేమగా కూతురు వైపు చూసి ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ, ఏంటో నిలబడి ఉన్నావు, ప్లీజ్ సిట్ డౌన్ అన్నారు మధుసూదన్ రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అని కుర్చీలో కూర్చున్నాడు శ్రీరామ్. తనని ఇంటర్వ్యూ చేసే మనిషి ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సనో అనుకున్నాడు శ్రీరామ్. అనూషను చూసేటప్పటికి ముఖానికి పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకొని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. మంచి బుద్ధిశీలత, కార్యదీక్ష ఉన్న మనిషిని మేనేజర్ని చేయాలనుకుంది అనూష. సబ్జెక్టు మీద కాకుండా జనరల్గా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంది. కానీ ఆ వ్యక్తిని చూసేటప్పటికి ఆమె మనసులో ఎందుకో చెప్పలేని దడ బయలుదేరింది. ఎందరో మగవాళ్ళని చూసింది, వాళ్ళతో కొద్దో గొప్ప మాట్లాడింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎటువంటి సంకోచం కానీ భయం కానీ అనిపించలేదు. కానీ ఆ వ్యక్తిని చూస్తుంటే ఏమిటో కంగారుగా, మాట్లాడడానికి మొహమాటంగా ఉంది. నవల్లో వర్ణించే నాయకుడి రూపురేఖలు లేకపోయినా మనిషిని చూస్తుంటే అతనిలో ఏదో ఆకర్షణ, హోందాతనం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని చూడగానే హీ ఈజ్ జెంట్ల్మ్యాన్ అనిపించింది. అను ఏమిటి ఆలోచిస్తున్నావు, ఇంటర్వ్యూ ప్రారంభించమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు. ఏం లేదు అని కంగారుగా గివ్ మీ యువర్ ఫైల్ అంది. ఓకే మేడం అని ఫైల్ అనుష చేతికిచ్చాడు. కూతురు చూడకుండా నువ్వేమీ కంగారు పడవద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేశారు మధుసూదన్ రావు గారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరామ్. ఫైల్ తిరగవేయసాగింది. ఫైల్ పేజీలు తిప్పుతున్న అనూష కళ్ళు ఆశ్చర్యంగా మారాయి. ఇంటర్ డిగ్రీ గోల్డ్ మెడల్స్, ఎంబీఏలో కూడా గోల్డ్ మెడల్, స్పోర్ట్స్లో గోల్డ్ సర్టిఫికేట్లు. మధుసూదన్ రావు కూతురు వైపు చూశారు. సర్టిఫికెట్స్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయా అమ్మా అన్నారు. అని కంగారుగా డాడీ హీ ఈజ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అంటూ నెమ్మదిగా మధుసూదన్ రావు చెవిలో చెప్పింది అనూష. ఓకే ఇంటర్వ్యూ ప్రారంభించమ్మా అన్నారు చిన్నగా నవ్వుకుంటూ మనసులో మధుసూదన్ రావు గారు. డాడీ 1 minute ఒకసారి ఇలా వస్తారా అని కుర్చీలోంచి లేచింది. వెనకాల ఆయన నడిచారు. ఏంటమ్మా ఇంటర్వ్యూ చేయమంటే నన్ను పిలిచావు దేనికి అన్నారు. డాడీ హీ ఈజ్ వెరీ బ్రిలియంట్, నేను ఇంటర్వ్యూ చేసిన అతను నిమిషాల్లో టకటకా చెప్పేస్తాడు, అప్పుడు నేను తెల్ల ముఖం వేయాలి అంది అనూష. చిన్నగా నవ్వారైనా. సరేలే అమ్మా, పోనీ ఒక పని చెయ్యి, ఏదో ఒకటి అడిగేసాయి అన్నారు. టేబుల్ మీద ఉన్న గ్లాసు నీళ్లు తాగేసి ఇంటర్వ్యూ చేయడానికి అన్నట్లు స్ట్రైట్గా కూర్చుంది. అనూష తీరు చూసేటప్పటికి శ్రీరామ్కి ముచ్చెమట్లు పోసాయి. ఈ ఇంటర్వ్యూలో ఎలాగైనా సెలెక్ట్ కావాలి. అబోసంబో తెలియని పసివాడు ఏ బాధ లేకుండా పెరగాలి. తల్లిని పోగొట్టుకున్న బాబుకి అన్నీ తానై పెంచాలి. ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. మేడం విత్ యువర్ పర్మిషన్ అని టేబుల్ మీద ఉన్న నీళ్లు చూపెట్టి అడిగాడు. ఓకే తీసుకోండి అని అందే. అను ఏదో ఒకటి అడిగేయమ్మా అన్నాడు నెమ్మదిగా అనూష చెవిలో.
ఎస్ డాడీ అని గంభీరంగా ముఖం పెట్టి మీ పేరు అంది. శ్రీరామచంద్రుడు అన్నాడు. ఈ మాట విని అనూషతో పాటు మధుసూదన్ రావు గారు కూడా తెల్లముఖం వేశారు.